అదేనండి చంద్రబాబు టైపే. చంద్రబాబు వెన్నుపోటు కాదు, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, అక్కర తీరిన తర్వాత ఒక మాట, అదే రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియగలుగుతాను, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా, మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడా లేదా? ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాల. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పావాయా ఏందా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకి పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవం ఇవ్వండి. వర్మదేముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అని విర్రవేక మాకండి. అది పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు. పిఠాపురంలో మొదటిసారి గెలిచారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనమే చేస్తున్నా. కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు? వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో. ఇక అది మీ అడ్డా అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం, తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు, వర్మ కాదు. మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం. ఆ వర్మకి నాకేం సంబంధం లేదు. ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి చెబుతున్నా. ఆయన తెలుగుదేశం, ఆయన మాకేం సంబంధం? తమిళనాడులో హిందీ వద్దనందుకు హిందీలోకి డబ్బింగ్ చేయడానికి కూడా ఆయన సలహా ఇస్తారు. అదే ఇప్పుడు నేను చెప్పే కదా, ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు. ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు. ఈ దక్షిణాది మొత్తాన్ని అసలు పిఠాపురంలో జరిగింది. మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతాడు ఆయన. ఒక విధంగా చూశారుగా మీరు. ఎన్ని భాషలు మాట్లాడాడు? కన్నడం నాకు వచ్చన్నాడు, తమిళం నాకు వచ్చన్నాడు, మహారాష్ట్ర గురించి మాట్లాడాడు, గద్దర్ గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు. మొత్తం పెద్ద కచ్చి వేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి. ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు. ఏంది ఊసర వెళ్లి పనులు? ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీంకరించావు, ఇవాళేమో సాష్టాంగపడి చెబుతున్నావు. ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను.